హే హలో ఎవ్రీవన్. ఈ వీడియో చూసే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి నేను ఎవరో ఆల్రెడీ మీకు తెలుసు. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని క్లిక్ చేసిన మన న్యూ ఆడియన్స్కి హలో గైస్, దిస్ ఇస్ పూర్ణచంద్ర బండారు అండ్ ఐ వర్క్ as a సాఫ్ట్వేర్ ఇంజనీర్ at a US based startup. And besides that, I also love to create content. సో మన తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ అవుతుందని. సో మీ ఛానల్ కొత్త కాబట్టి కొన్ని వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో మీరు thumbnail లో చూసినట్టే స్టాప్ లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్. బట్ వెయిట్, ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ వీడియో నేను 3 సెట్ ఆఫ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేశాను. సో ఒకటి, ఎవరైతే ఫ్రెష్గా ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయి ఉంటారో, ఐ మీన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ కేటగిరీ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. అండ్ మన లాస్ట్ కేటగిరీ వచ్చి ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు అండ్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్, వీళ్ళకనమాట. సో ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో క్రియేట్ చేశాను. సో మీరు ఈ 3 కేటగిరీస్లో ఎందులో ఉన్నా కానీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అన్నా కానివ్వండి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఏ బ్రాంచ్ అన్నా కానివ్వండి, మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. అండ్ ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ ముందు అయితే నేను మిమ్మల్ని వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పుండేవాడిని. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ అనేది ఈజీ వే అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలంటే. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే మనకి 5 ఇయర్స్ 7 ఇయర్స్ ముందు ఏ అనేది లేదు. సో అప్పుడు కంపెనీస్ కి రిక్వైర్మెంట్ ఉండేదన్నమాట వెబ్ డెవలపర్స్ కోసం. బట్ ఇప్పుడు ఏఐనే వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకే, నేను కంప్లీట్ గా ఏఐనే ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ లెవెల్ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తుందని చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ 60% ఆఫ్ ద కోడ్ అది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల కంపెనీస్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ వెబ్ డెవలపర్స్ అవసరం లేకుండా పోయింది. మీరే ఆలోచించండి, ఏ కంపెనీ అయినా ప్రాఫిట్స్ ఎలా మాక్సిమైజ్ చేసుకోవాలి అనేది చూస్తుందా, లేకపోతే ఎంప్లాయీస్ కి ఏం కాకూడదు అనుకుంటుందా? మీరే చెప్పండి. ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రాఫిట్సే ముఖ్యం. అండ్ అది రాంగ్ కూడా కాదు. ఎవరన్నా ఏ బిజినెస్ లో అయినా ప్రాఫిట్స్ కోసమే చూస్తారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అంతే. ఒకప్పుడు ఒక ప్రాజెక్ట్ కి 1 ఇయర్ టైం పడుతుంటే ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ని 2 months లో కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పాక ఏ అనేది మనకి 60-70% ఆఫ్ ద కోడ్ ఇచ్చేస్తుంది. అండ్ ఆ ఏ ఇచ్చిన కోడ్ ని కంపెనీ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు చేంజెస్ చేస్తారనమాట. ఎవరు చేస్తారు? ఎవరికైతే ఆల్రెడీ ఇండస్ట్రీలో 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. సో అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు బేసిక్స్ అనేది రాకుండా ఉంటే ఏ అనేది ఎంత కోడ్ జనరేట్ చేయని మీకు ఏం అర్థం కాదు. సో మీరు ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ మీకు తెలియదు అనమాట. అండ్ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. ఏ అనేది జూనియర్ ఎంట్రీ లెవెల్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళ పని చేస్తుంది అనమాట. అందుకే ఎంట్రీ లెవెల్ రోల్స్ కి హైరింగ్ అనేది తగ్గిపోయింది. అండ్ ఇది ఎలాగే ఉంటుందా అంటే సాడ్ టు సే ఎస్, మనకి 2024 కన్నా 2025లో హైరింగ్ తక్కువ జరిగింది. అండ్ ట్రస్ట్ మీ, 2026లో 2025 కన్నా తక్కువ జరుగుతుంది. అండ్ ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇయర్స్ పెరిగే కొద్దీ ఏ అనేది పవర్ఫుల్ అవుతుంది కానీ వీక్ అవ్వదు. సో ఇప్పుడు 60% 70% కోడ్ ఏ ఇస్తుంది. బట్ ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్లో 80% 90% కోడ్ అదే ఇచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఆబ్వియస్లీ ఎంట్రీ లెవెల్ రోల్స్ కి హైరింగ్ అనేది తగ్గిపోతుంది ఇంకా. బట్ ఆ సిచ్యువేషన్ లో ఎవరు సేఫ్ ఉంటారంటే ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు సేఫ్. ఎందుకంటే చెప్పాను కదా, ఏ ఎంత కోడ్ జనరేట్ చేసినా కూడా అది కరెక్ట్ గా ఇచ్చిందా లేదా, ఏమన్నా చేంజెస్ ఉంటే మనం మాన్యువల్ గా చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ మాత్రమే చేయగలుగుతాడు. సో ఎవరికైతే ఇన్ డెప్త్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల ఈ ఫ్రెషర్స్ ఎంట్రీ లెవెల్ డెవలపర్ రోల్స్ కి. మరి ఫ్రెషర్స్ ఏం చేయాలి బ్రో అంటే చెప్తా. బట్ అంతకన్నా ముందు మన రిమైనింగ్ 2 కేటగిరీస్ ఉంది కదా, వాళ్ళ సిచ్యువేషన్ కూడా చూద్దాం. సో మన మిగతా 2 కేటగిరీస్ ఏంటి? ఎవరైతే ఇప్పుడు థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారో, అండ్ ఇంకో కేటగిరీ ఏంటి? బీటెక్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి జాబ్ ట్రయల్స్ చేస్తున్న వాళ్ళు అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చా అని నన్ను అడిగితే నేను ఎస్ అనే అంటాను. బట్ లెట్ మీ క్లియర్ దిస్, కాంపిటీషన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉందన్నమాట. ఒక్క జాబ్ రోల్ కి 5,000 నుండి 6,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. సో మీరు కాంపిటీషన్ అంతా తట్టుకొని జాబ్ కొట్టాలంటే మీకు ఓన్లీ బేసిక్స్ వస్తే సరిపో. యూ హ్యావ్ టు గో బియాండ్. సో మంచి ప్రాజెక్ట్స్ మీద, ఎస్పెషల్లీ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. నేను ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటానంటే అవ్వదు. ఎందుకంటే ఏఐ ఇస్ వెరీ గుడ్ అట్ బిల్డింగ్ ఫ్రంట్ ఎండ్. సో ఫుల్ స్టాక్ మీద ఫోకస్ చేయండి. ఐ నో ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ ఏంటి అని. మేము మెర్న్ స్టాక్ నేర్చుకోవాలా, మీన్ స్టాక్ నేర్చుకోవాలా, జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలా, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలా, ఏది నేర్చుకోవాలి? స్టార్ట్అప్స్ అనేవి మెర్న్ స్టాక్ ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఈజీ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్. బట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ జావా బ్యాక్ ఎండ్ యూస్ చేస్తుంది అనమాట. అండ్ మీకు ఒక ఇన్సైట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే ఏ వెబ్సైట్ బిల్డర్స్ ఉన్నాయో, అది లవబుల్ కానీ బోల్ట్ కానీ, ఇవన్నీ జావా బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంట్ చేయలేవు. సో జాబ్ సెక్యూరిటీ కావాలంటే జావా బ్యాక్ ఎండ్ నేర్చుకోండి. లేదు మాకు ఫాస్ట్ గా జాబ్ కావాలంటే మెర్న్ స్టాక్ నేర్చుకోండి. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్
ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. సో మీరు చూసి డిసైడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అది కూడా మీకు క్లియర్ గా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను దాని మీద డెఫినెట్ గా వీడియో చేస్తాను ఏది ఎవరు చూస్ చేసుకోవాలి అని. ఓకే, అండ్ బీటెక్ ఆల్రెడీ అయిపోయింది, జాబ్ ట్రయల్స్ చేస్తున్నాం అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, మీకు 2 years ఆర్ అంతకన్నా తక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే ప్రాబ్లం లేదు, ట్రై చేసుకోండి. అంతకన్నా ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే మాత్రం నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వదిలేసి ఇంకేదన్నా వేరే జాబ్ ఆర్ బిజినెస్ చూసుకోండి. ఎందుకంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి జాబ్ అనేది చాలా కష్టం మీద వస్తున్నాయి. అండ్ ఇంకా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైతే కంపెనీస్ అసలు కన్సిడర్ కూడా చేయవు అన్లెస్ యూ హావ్ డన్ సంథింగ్ రిమార్కబుల్. సో ఒకసారి బాగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ కమింగ్ టు మన ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఇంకేంటి బ్రో మేము వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ గా స్టాప్ చేసేయచ్చా నేర్చుకోవడం అంటే, నో. వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఎందుకంటే మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారంటే మీకు అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, పేమెంట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవంతా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు వెబ్ డెవలప్మెంట్ తో జాబ్ కొట్టాలి అని మీ ప్రైమరీ గోల్ పెట్టుకోకండి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి కానీ అది సెకండరీ స్కిల్ లా ఉండాలన్నమాట. ఓకే, ఎందుకంటే 2028 2029 2030 అంటే మీరు బీటెక్ కంప్లీట్ అయ్యే లోపు అనేది 90% ఆఫ్ ద వెబ్సైట్స్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇది నేను చెప్పే మాట కాదు, ఇండస్ట్రీ లీడర్స్ లైక్ ఆంథ్రోపిక్ సిఇఓ, ఎన్విడియా సిఇఓ, జోహో, గూగుల్ వీళ్ళు చెప్పే మాటలు అనమాట. సో మీరు నా మాట నమ్మకపోయినా అట్లీస్ట్ వాళ్ళ మాట నమ్మండి. అండ్ ఐ నో మీ బ్రెయిన్లో ఏం తిరుగుతూ ఉంటుందని, మరి మేము ఏం నేర్చుకోవాలి? ఒక స్కిల్ నేర్చుకుంటే అది నెక్స్ట్ 10 years వరకు ఏది ఏఐ ప్రూఫ్గా ఉంటుంది అనే కదా మీ కన్ఫ్యూజన్. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఏదో ఈ స్కిల్ నేర్చుకోవాలి ఆ స్కిల్ నేర్చుకోవాలని చెప్పడం కదా, విత్ స్టాట్స్ అండ్ విత్ ప్రూఫ్స్ ఏ స్కిల్ నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ వీడియో నేను పెట్టినప్పుడు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే ఏ అనేది హ్యూమన్స్ని రీప్లేస్ చేయదు, బట్ డెఫినెట్ గా హ్యూమన్ కౌంట్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హ్యూమన్ కౌంట్ అనేది తగ్గిస్తుంది. ఓకే, ఈ వీడియో నేను ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చేయలేదు. ఈ క్లారిటీ అనేది నేను ఇవ్వకపోతే మీరు రాంగ్ పాత్ చూస్ చేసుకొని మీ కెరీర్ స్పాయిల్ చేసుకుంటారని చెప్తున్నాను. అండ్ నా ఫైనల్ సజెషన్ ఏంటంటే స్టిక్ టు వన్ స్కిల్ అండ్ గో డీప్. ఏదో పైన నేర్చుకుంటే ఈ ఏ వరల్డ్ లో అది వర్కౌట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు బి సూపర్ గుడ్ ఇన్ యువర్ చూజన్ డొమైన్. యూట్యూబ్ వీడియోస్, కోర్సెస్ తీసుకోండి, బట్ బుక్స్ అండ్ డాక్యుమెంటేషన్ చదవడం అలవాటు చేసుకోండి. ఎవ్వరూ కూడా ఇంక్లూడింగ్ మీ ఒక కోర్స్ లో అంతా కవర్ చేయలేరన్నమాట. సో అందుకనే బుక్స్ అండ్ డాక్యుమెంటేషన్ చదవడం అలవాటు చేసుకోండి. మీకు ఏ డొమైన్ కి ఏ బుక్స్ బెస్ట్ అనే కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ బిలో, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. ఓకే, సో అంతే ఈ వీడియోకి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఏదో ఒక విధంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ కావాలి అని. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ లో, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పేరు గుర్తుంది పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.